అనేక మార్లు మన జీవితంలో దేవుడి యొక్క వాక్యము లేదు గనక మనము ఇష్టానుసారముగా మన ఆలోచనలు తలంపులు వెళ్ళిపోతున్నాయి. చూడండి, వాక్యము చదివినవాడు ఆలోచనలు వేరేగా ఉంటాయి, వాక్యము లేనివాడు ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఒక్కసారి ఒక వారం వాక్యం చదివి చూడండి, మీ ఆలోచన విధానం మారిపోతుంది, మీరు మాట్లాడే విధానం మారుతుంది, మీరు ప్రవర్తించే విధానం మారుతుంది. దానికి కారణం ఏంటంటే దేవుడి యొక్క వాక్యమును చదువుచుండగా ఆ వాక్యము నీ యొక్క బుర్రలో ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ చేంజింగ్ యువర్ మైండ్. నీ ఆలోచనలు అది ఏం చేస్తుందంటే మారుస్తుంది. మనం ఎంత ఆరాధన చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఏది చేసినా నీ ఆలోచన విధానం మారదు. నీ ప్రార్థన శక్తిగల ప్రార్థనగా తీర్చబడాలంటే, నీ ఆరాధన శక్తిగల ఆరాధనగా తీర్చబడాలంటే నీలో దేవుడి యొక్క వాక్యం ఉండాలి. దేవుడి యొక్క వాక్యము ఇట్ ఇస్ కీపింగ్ యూ ఇన్ కంట్రోల్. నిన్ను ఆధీనములో దేవుడి యొక్క వాక్యం ఉంచుతుంది.